ఈరోజు మనం బోటి అండ్ దబ్బా కర్రీ వండుకుందాం. ఇది దబ్బా. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీన్ని మరిగినాయి కాబట్టి దబ్బ వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్, గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత షేడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బా వేసుకుందాం ఫ్రెండ్స్. డబ్బా వేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఫ్రెండ్స్. కారం, తగినంత కారం, పసుపు వేసుకొని కాసేపు మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గపెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు మగ్గపెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా. ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్స్ వేసుకుందాం. కూర దగ్గరికి అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరికి అయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని జరసేపు మగ్గపెట్టిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. కూర రెడీ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం టేస్ట్ చూద్దాం. కర్రీ మటుకి సూపర్ ఉంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.